హాయ్ ఫ్రెండ్స్, వైదిక జ్యోతిష శాస్త్రం ప్రకారం 2024 ఆగస్టు 26న మిథున రాశిలో కుజుడు సంచరించాడు. అతను 20 అక్టోబర్ 2024 వరకు ఇక్కడే ఉంటాడు. అక్టోబర్ 20, 2024న కుజుడు మరోసారి మిథున రాశి నుంచి బయటకు వచ్చి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. 26 ఆగస్టు 2024న అంగారకుని సంచారం వలన మిథున రాశిలో శుభమంగళ యోగం ఏర్పడింది. ఇది 20 అక్టోబర్ 2024న కరిగిపోతుంది. శుభ మంగళయోగం ముగిసిన వెంటనే కొన్ని రాశుల జీవితాల్లో సమస్యలు మళ్ళీ ప్రవేశిస్తాయి. అంగారకుడి సంచారంతో స్వర్ణకాలం ముగియనున్న ఆ 3 రాశుల గురించి తెలుసుకుందాం. మిథున రాశి. మిథున రాశికి చెందిన వారు అంగారకుడి సంచారం వల్ల చాలా సమస్యలను ఎదుర్కొంటారు. మీరు పని కోసం పరిగెత్తవలసి రావచ్చు. ఇది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మేము వ్యాపారవేత్తల గురించి మాట్లాడినట్లయితే వారి ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. సంబంధంలో ఉన్న వ్యక్తులు తమ భాగస్వామిని కలవబోతున్నట్లయితే వారి ప్రసంగంలో మాధుర్యాన్ని కొనసాగించండి, లేకపోతే మీరు విడిపోయే అవకాశం ఉంది. కర్కాటక రాశి. ధైర్యగ్రహణమైన అంగారకుడి సంచారం కర్కాటక రాశి వారికి కొన్ని చెడు వార్తలను తెస్తుంది. ఉద్యోగస్తుల ప్రమోషన్లు వారి స్వంత తప్పిదాల వల్ల ఆగిపోవచ్చు. ఇది కాకుండా మీరు డబ్బు కొరతను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే సమయంలో సొంత వ్యాపారం ఉన్న వ్యక్తులు వారి వ్యాపారంలో భారీ నష్టాలను చవిచూడవచ్చు. వ్యాపారంలో నిరంతర నష్టాల కారణంగా వ్యాపారవేత్తలు తమ వ్యాపార భాగస్వామితో కూడా గొడవపడవచ్చు. సింహరాశి. అక్టోబర్ 20, 2024 తర్వాత సింహరాశి వారి ఆరోగ్యం క్షీణించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. విద్యార్థులు తమ పోటీదారుల నుంచి ఓటమిని ఎదుర్కొనవచ్చు. వ్యాపారస్తులు ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ప్రభావితం కావచ్చు. ఇది కాకుండా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉండవచ్చు. దాని కారణంగా రాబోయే కొద్ది రోజుల్లో కుటుంబంలో ఉద్రిక్త వాతావరణం ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.